రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు వేరు మేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి కచ్చగడి కంచెలతోటి నిండు కూర్చుని మాట్లాడకి కూర్చుని మాట్లాడకి జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు షేక్ రియాజ్ గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, ఇంకొక 80 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతి పండుగ సాక్షిగా
ఈ భోగి మంటల సాక్షిగా ఏదైతే మన రాష్ట్రంలో ఈ రోజు దరిద్రపు పాలన నడుస్తుందో, ఒక దరిద్రుని మనం ఒక్క అవకాశం ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం పట్టే విధంగా మనం చేశాము. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని మనం తరిమి కొట్టే విధంగా ఏదైతే మనకి బటన్ నొక్కి నేను ఉన్నానని చెప్పి చెబుతున్నాడో అదే బటన్ నొక్కి మనం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఎన్నికల్లో అని చెప్పేసి ఇరు పార్టీలు కూడా ఈ రోజు కలిసి ఈ రోజు నడుం బిగించినాయి. కేవలం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి, మన రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు రావడానికి ఈ రెండు పార్టీలు కూడా జతగట్టి ఈ రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీని జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెడితే రాళ్లు పెట్టుకొని ఏ విధంగా కొట్టారో మనం కూడా అదే విధంగా కొట్టే పరిస్థితి రేపు రాబోతుంది. గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కొట్టే పరిస్థితిలో వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళని కలవలేని పరిస్థితిలో ఉన్నాడు. రేపు మనందరం కూడా ఏదైతే మన ఓటు హక్కుతో సైకిల్ గుర్తు ఎక్కడ కనబడితే, గాజు గ్లాసు గుర్తు ఎక్కడ కనబడితే అక్కడ మాత్రమే ఓటు వేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి మన బంధువర్గానికి కూడా చెప్పి ఈ రాష్ట్రంలో 160 స్థానాలకు పైగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి మీద గెలిచే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కొత్తోలు గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే రోజులంతా కూడా ఈ పండగ ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నామో, ఈ రాష్ట్రానికి కూడా పట్టినటువంటి శనిని వదిలించేలాగా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేలాగా, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మంచి మెజార్టీతో గెలిచేలాగా మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎప్పుడు కూడా కొప్పల్లో ప్రతి పండగ కూడా అంటే 3-4 సంవత్సరాల నుంచి కరోనా కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చేసుకోవాలా. ఈ సంవత్సరం మళ్ళా కూడా ఆనవాయితీ ప్రకారంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జనసేన నాయకులు ఇంకా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు, దగ్గర 4 సంవత్సరాల 9 నెలలు అయింది. బాబు సౌండ్ పెంచమ్మా, వీ సౌండ్ కాకుండా గొంతులు. కాబట్టి మనం 14 నుంచి 19 ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఆ టైంలో ఎన్ని కార్యక్రమాలు మనం చేసామో అనేది కూడా మీ అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు. మీకు తాగేదానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తాగేదానికి ఇబ్బందులుగా ఉన్నాయి. దాన్ని కూడా ఇంటింటికి కార్పొరేషన్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ రోజు కార్పొరేషన్ ద్వారా అందరికి కూడా నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా దగ్గరలోనే ఇక్కడ హౌసింగ్ పెట్టి మన కార్పొరేషన్ లిమిట్ ఎక్కడ ఉందో అక్కడ దాకా డబల్ రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజెస్ కట్టాం. అదేవిధంగా పెన్షన్స్ అడిగిన వాళ్ళందరికీ 100% పెన్షన్స్ ఇచ్చాం. లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయమంటే ఇల్లు కూడా ఆ రోజు కట్టుకోవడానికి ఇల్లు కూడా ఆ రోజు ఇచ్చాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే, ఎవరైనా పేదవాళ్ళు ఉండి హాస్పిటల్కి వెళ్ళి 2-3 లక్షలు ఖర్చు అయితే దాన్ని కూడా ఆ రోజు సీఎంఆర్ఎఫ్ నుంచి 2 లక్షల డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు కూడా చేశాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ రోజు మేమంతా కూడా కష్టపడి ఆ రోజు తెలుగుదేశం టైంలో అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు మేము చేస్తే, ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మీ గ్రామంలో ఏదన్నా జరిగిందా?
మహిళలంతా కూడా ఉన్నారు. మహిళలకు కూడా ఆ రోజు తెలుగుదేశం టైంలో మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు, వాళ్ళకు కూడా డ్వాక్రా నుంచి కానీ లేకపోతే దేన్నైనా వాళ్ళు కూడా గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చి వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు ఉండే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ గ్రామానికి ఏమన్నా ఒక పని జరిగిందా చెప్పాలి, యువత కూడా చెప్పాలి. ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఎక్కడన్నా ఒక పని? వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఫ్లెక్సీలు చేయించటం, మన వాళ్ళు ఏదన్నా తెలుగుదేశం తరపున కానీ ఏదన్నా కూర్చున్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తుల మీదకి పోవటం, లేకపోతే తెలుగుదేశం బజార్ అంటే దాన్ని కాలువ కొట్టకుండా మురికి నీళ్లు ఇళ్లలో పోయేటట్టు చేయటం, ఈ కార్యక్రమాలు చేశారు తప్పితే వాళ్ళు ప్రజలకు కానీ చేసే పద్ధతులు కానీ ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి కూడా మిమ్మల్ని గమనించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఇక్కడికి ఒంగోలు పోవటానికి మనం 5 నిమిషాల్లో ఒంగోలు వెళ్ళేటట్టుగా మేము రోడ్లు వేసాం, డివైడర్లు కట్టాం, లైటింగ్ ఇచ్చాం. మనం నడుచుకుంటా కూడా వెళ్ళిపోయినా కూడా 15 నిమిషాల్లో మనం ఒంగోలులో టౌన్లో మనం ఉండేటట్టుగా మనం అన్ని కార్యక్రమాలు చేసాం. ఈరోజు గుంటలు పడితే దాన్ని మట్టేసే దిక్కు కూడా ఈ పార్టీకి లేదు, ఇక్కడ ఉండే శాసనసభ్యుడికి లేదు. ఆయన 4 రోజులైంది హైదరాబాద్లో కూర్చొని. ఇప్పుడు ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చాకి ఇప్పుడు మళ్ళా 25,000 పట్టాలు ఇవ్వాలంట. ఆయనకు 200 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు దిగుతాడంట ఆయన, లేకపోతే అప్పుడు దాకా రాడంట. ఒకసారి ఆల్రెడీ 2 సంవత్సరాలు మంత్రిగా చేశాడు, మళ్ళా బంధువు అని చెప్పాడు. కనీసం ఏదన్నా ఫండ్స్ తీసుకొచ్చి మేము ఆ రోజు 180 కోట్లు పెట్టి మంచినీళ్ళు ప్రతిరోజు ఇద్దామని చెప్పేసి మేము తీసుకొచ్చి అన్ని చేస్తే దానికి కావాల్సిన మినిమం డబ్బులు కూడా ఇంకా 20% చేసి ఆ డబ్బులన్నా తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాల. ఈరోజు మీ పక్కనే పోతరాజు కాలం ఉంటే దాని పోతరాజు కాలం కంప్లీట్ చేద్దామని చెప్పి ఆ రోజు మన తెలుగుదేశం టైంలో 90 కోట్లు శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత డబ్బులు రిలీజ్ అయితే తర్వాత ఎలక్షన్ అయిపోగానే రాయి మాత్రం వేసుకున్నాడు. రాయి వేసుకొని శంకుస్థాపన చేశాడు. ఈ రోజుకి కూడా దాని పని పూర్తి కాల. ఇంకోటి కూడా కొత్తపట్నం మీరు అందరూ కూడా వెళ్తారు. కొత్తపట్నం బ్రిడ్జి 90% కంప్లీట్ చేస్తే 10% తారేయటానికి అతని వల్ల కాల. పేరుకి ఏం చెప్తారు, 5 సార్లు ఎమ్మెల్యేని, 2 సార్లు మంత్రి అంట. అప్పుడు 1 సంవత్సరం ఉన్నాడు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 2 నెలలు ఉన్నా కూడా మంత్రే కదా. మేము అంతకని చెప్పి నేను 2 సార్లు మంత్రి అని చెప్పేసి చెప్తారు. మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 16 కేసుల్లో ముద్దాయి ఉన్న వ్యక్తి, అతను ఫ్యాక్షనిస్టు. ఒక పక్క వాళ్ళ నాన్న ఉన్నప్పుడే దోచుకొని రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి. అలాంటి అతన్ని ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పేసి జనాలు ఎగబడి ఈరోజు 151 సీట్లు ఇస్తే అతను ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయి 11-12 లక్షల కోట్లు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చాడు. ఆ అప్పు అంతా కూడా మీ మీదే పడుతుంది. ఈరోజు గ్యాస్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. అదేవిధంగా 12 సార్లు మీ కరెంట్ ఛార్జీలు పెంచారు. అది వరకు 100 రూపాయలు 150 రూపాయలు వచ్చేది, ఈరోజు 1000 రూపాయలు వస్తుంది. నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆ భారాలన్నీ కూడా ప్రజల మీద వేసే పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఎక్కడా లేనిది, ఏ రాష్ట్రంలో లేనిది చెత్త పన్ను కూడా వేసే చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా ఏ విధంగా ఉంది, మంచి చెడు ఒకసారి ఆలోచించుకోండి. యువత ఉన్నారు, కష్టపడి తల్లిదండ్రులంతా కూడా చదివించారు, అప్పులు తీసుకొచ్చి చదివించారు. వాళ్ళకి ఈరోజు కంప్లీట్ అయిపోతే వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళేమో చెడు సహవాసాలతోటి గంజాయిలకు అలవాటు అయ్యే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్లో ఒక్కడికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంటికి ఇంకా భారం అయిపోయారు తప్పితే పిల్లలు ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. అదేమంటే మందు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ మందు దాగి ఎంతమంది చనిపోయారో, ఆ చీపు లెక్కర మందు, ఆయన బ్రాండ్ల మందు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమందిని చావు కారకరేయడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ఎన్నో ఇబ్బందులు రాష్ట్రంలో కూలీవాడు కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తులు, వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తారని ఉద్యోగస్తులు మోసం చేశాడు. ఈరోజు యువత కానీ మహిళలు కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు పూర్తిగా వ్యవస్థను సర్వనాశనం చేసి వ్యాపారం చేసుకోవడానికి అతను ముఖ్యమంత్రి అయ్యాడు చెప్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను ముఖ్యమంత్రి కాలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి.
ఈరోజు అదే కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళా కూడా 5 సంవత్సరాల అధికారంలో ఉంటే మీకు రోజు మంచినీళ్ళు వచ్చాయి, మిగతా డ్రైనేజీల పనులు అయిపోయాయి, కాలువల పని అయిపోయేది. అక్కడ ఇల్లు కడితే పేదవాళ్ళ కోసం బాడుగులు కట్టలేకపోతున్నారంటే ఆ ఇల్లు కూడా మనం 80% కంప్లీట్ చేసి ఈరోజు బూత్ బంగ్లాల మాదిరి దాన్ని ఆ విధంగా తయారు చేశారు. దానికి 1080 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు అదే కానీ ఇంకా 100-200 కోట్లు ఖర్చు పెడితే దగ్గర అందరూ కూడా సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, దాన్ని వదిలేశారు. ఈ రకంగా అన్నీ కూడా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాడు. పరిస్థితులంతా కూడా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు ఈ రాష్ట్రాన్ని. మీరు అన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మన నాయకుడు ముందు చూపుతోటి ఏదైనా కూడా 20 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో పిల్లలకి ఏం చేయాలి, తల్లిదండ్రులకి ఏం చేయాలి, పేదవాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో చేసే ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆలోచన పద్ధతితో చేసేవాడు, ప్రజల కష్టాల నుంచి చూసుకునేవాడు. ఆ రోజు ఐటీ రంగానికి హైటెక్ సిటీ ఆ రోజు హైదరాబాద్లో పెడితే అందరూ కూడా నవ్వారు, ఈయనేంద్ర స్వామి ఐటీ అంటాడని చెప్పి. ఈరోజు ఒక్కొక్క ఊరిలో 40 మంది 50 మంది 100 మంది ఈరోజు అమెరికాలో లేకపోతే హైదరాబాద్లో పోయేసి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు పంపిస్తే తల్లిదండ్రులు ఈరోజు పెంకుటిల్లు కాస్త మిద్దయింది. అదేవిధంగా అదివరకు 4 ఎకరాలు ఉండేది కాస్త ఈరోజు 10 ఎకరాలు అయింది. ఆ రకంగా ఐటీ రంగాన్ని చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు ఉండేటట్టుగా వాళ్ళు కూడా యువత కూడా వాళ్ళు సంతోషంగా కుటుంబాలు ఉండేటట్టుగా చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడు కావాలో లేకపోతే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి రేపు కానీ మళ్ళా కానీ తప్పులు జరిగితే పోతా ఇల్లు బాగుంది అంటే మిమ్మల్ని బయట లాగేసి ఆ ఇల్లు కూడా రాసుకుంటారు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఏం చేయరు, డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేయరు, ఎవరు కూడా వ్యవస్థ కూడా ఏం చేయలేదు. అలాంటి పరిస్థితులు ఆల్రెడీ 5 ఏళ్ళలో చూసాం. మన ఒంగోలులోనే ఎంతమంది ఆస్తులు పొలాలు ఇవన్నీ కూడా లాక్కొని వాళ్ళ పేర్ల మీదకి రాసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారో ఒంగోలులో కూడా చూసాం. రేపు బిల్డింగుల మీద కూడా వెళ్తారు, అవసరమైతే మిమ్మల్ని ఇంట్లో నుంచి కూడా లాక్ కూడా ఆ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి వ్యక్తుల్ని మనం చూసుకొని మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనకి 2 నెలల లోపల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మన సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కావాలో లేకపోతే సైకో ఇలాంటి అతను ఒక నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ కావాలో ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి, మంచి చెడు చూడండి. ఈరోజు అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంది పరిస్థితులు ఏందనేది కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి సందర్భంగా కనుమ రోజు అందరూ పొద్దున్నే ముక్కలు ఇవాళంతా కూడా మన అందరిలో ముక్కలు చేసుకొని ఉంటారు. అందరూ తిని మంచి ఆర్కెస్ట్రా ఈరోజు మన ఊరు వాళ్ళంతా కూడా చేసుకోవటం చాలా సంతోషం. ఎంత మీరు ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. మేము మీటింగ్లో రాజకీయం కోసం రాలా, ఏదో విధంగా ఎప్పుడు కూడా మనకు ఆనవాయితీ కనుమ రోజు ఇక్కడికి రావటం, తర్వాత మన గద్దలగుంట్లో పారివేటికి వెళ్ళటం మేము ప్రతి ఏటా జరిగేది. కాబట్టి మీ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ అదేవిధంగా కమిటీ సభ్యులు కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు 60 సంవత్సరాల చరిత్రలో మన చెరువు ఎంత దుర్మార్గంగా ఉందనేది. మరి దాని పరిశుభ్రమైన మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మన ప్రభుత్వం